అందరికీ జీవ్యం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఆశ్చర్యాలు జరిగినా, రాజకీయంలో ఏ ప్రత్యేకమైన కోణం సంతరించుకున్నా అది ప్రకాశం జిల్లా నుంచే మొదలైద్ది అనేది రాష్ట్రంలో కొంత నానుడైతే ఉంది. సో దానికి సంబంధించే ఇప్పుడు ఈ వార్త అనేది బాగా రాష్ట్రంలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఒక బాంబు పేల్చారు. ఏంటంటే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? ఏం చేస్తారనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా దివంగత నేత మాజీ ఎంపీ దివంగత ఎంపీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు, ఆయన 90s టైంలో ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఆయనకి అభివృద్ధి ప్రదాత అని పేరు కూడా ఉంది. సో ఆయన మరణానంతరం శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ అరంగేటం చేశారు. కంటిన్యూగా ఒక 6 సార్లు ఒంగోలు నుంచి పోటీ చేశారు. పార్టీలు వేరైనప్పుడు కూడా 2 సార్లు టీడీపీ నుంచి చేశారు. ఒకసారి టీడీపీలో ఓడిపోయారు. మరలా రీసెంట్గా అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మిగతా 19లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. దానికి ముందు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. అయితే రాజకీయంగా ఉద్దండులు అని చెప్పొచ్చు. ఎవరిని లెక్క చేయడు, వివాదాస్పదుడు, ఎవరి విషయాల్లో తలదోర్చడు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తి. అయితే ఒక్కసారిగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను, పార్టీ మారుతున్నాను అన్న కోణంలో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఆయన 2019లోనే కుమారుణ్ణి రాజకీయ అరంగేటం చేయడానికి ప్లాన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు. మీరైతేనే కంటెస్ట్ చేయండి, లేకపోతే వేరే వాళ్ళకి ఇద్దాము, మీ అబ్బాయికి అయితే కుదరదని చెప్పారు. సో ఆ తర్వాత ఎట్టకేలకు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో గెలవడం జరిగింది. 5 ఏళ్ళు కొనసాగించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి పెద్ద రిలేషన్ అయితే లేదు, రేపో లేదు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో కరువు అయిపోయాయి. ఎందుకంటే 2014 ఎన్నికలకు ముందు టికెట్ కోసం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఆయన్ని కనీసం కూర్చోమని కానీ పలకరించి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పార్టీలో చేరడానికి వెళ్తే చాలామందిని అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనే మాటలు అయితే ఆ రోజు వినిపించినాయి. సో అందువల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొంచెం బ్రేక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ మూమెంట్లో తెలుగుదేశం పార్టీలో చేరటం, వైవి సుబ్బారెడ్డి గారి మీద ఓడిపోవడం జరిగింది. వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు కంటెస్ట్ చేశారు, గెలిచారు. అది ఆ సమయంలో ఆయన ఓడిపోవడం జరిగింది. సో గతంలో కూడా చూస్తే కడం బలరాం గారి మీద కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే ఈ 2 సార్లు ఆయన ఓడిపోయారు. సో 19లో కంటెస్ట్ చేశారు, గెలిచారు. 14కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇవ్వరేమో అని ఒక ఆందోళన ఆయనలో కలిగింది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పెద్ద రిలేషన్ లేదు. ఆ రేపో తగ్గిపోవటం వలన టికెట్ రాదని ఖచ్చితంగా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. సో అందుకని వైసీపీకి చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకురావటం, ఈయనేమో ఇక్కడున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జరిగి తెలుగుదేశం నుంచి పోటీ చేయడం జరిగింది. ఉద్దండులు ఇద్దరు కూడా పోటీ చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దారుణంగా ఓటమి పాలయ్యారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. సో ఇంతవరకు బాగానే ఉంది. మరి గెలిచి 1.5 సంవత్సరం కంప్లీట్ చేసుకోకముందే మళ్ళీ రాజీనామా ప్రక్రియ ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారి పాలిటిక్స్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఈరోజే కొన్ని వార్తలు విన్నాను. కొంతమందితో ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి బాగా నియరెస్ట్గా ఉండేటువంటి వారితో నేను ఈరోజు అనుకోకుండా కలిసారు, మాట్లాడి దానికి జరిగింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ఈయన రాజీనామా చేసి కొడుక్కి అవకాశం ఇస్తే రేపు ఎలక్షన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయించి గెలిపిస్తే ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా గెలుస్తారు. ఇది ఒక కోణం. అంటే వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళు ఈ మాట అయితే చెప్పలేదు కానీ వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమైందనమాట. సో లేదు
ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత బాగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 2029 కానీ లేకపోతే మధ్యలో 2028, 27లో జమినీ ఎన్నికలు కానీ వస్తే ఈలోగా మనం వైఎస్ఆర్సీపీలోకి చేరి లేకపోతే పార్టీకి అనుకూలంగా ఉంటే నెక్స్ట్ ఇక్కడ టికెట్ మందే కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎలాగ ఇక్కడ కంటెస్ట్ చేసే అవకాశం లేదనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆయన లోపల ఉన్నప్పటికి కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన మరలా తిరుపతి, చంద్రగిరి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు, ఇక్కడైతే ఉండే పరిస్థితి లేదని చెప్పేసి ఒంగోలు ప్రజలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే యువకుడు ఉత్సాహవంతుడు ఇప్పుడు మాగుంట రాఘవరెడ్డి గారిని వైసీపీలో చేర్చి నెక్స్ట్ సమయం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి వైసీపీ నుంచి మరలా రాఘవరెడ్డి గారే క్యాండిడేట్గా నియమించే అవకాశాలు అయితే ఉంటాయేమోనని చెప్పేసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అదే అని బయటకు అఫీషియల్గా చెప్పలేదు, ఆలోచిస్తున్నారనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందనేది కూటమిలో అందరూ చర్చిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మరి ఆయన వర్షం చూస్తే ఖచ్చితంగా అసలుకి పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మరి టికెట్ ఇస్తారా, ఇచ్చినా అదే ప్లేస్లో ఇస్తారా, అసలు అవకాశం ఉంటుందా అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కాదనుకుంటే మ్యాక్సిమం చాలా మందులను కూడా వదిలేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు పార్టీలు మారినటువంటి వాళ్ళు మేము వస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఎవరైనా పార్టీ కోసం పనిచేయాలి కదా, పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం నిలబడకుండా సుఖాల కోసం వెతుక్కుంటూ పరిగెత్తినటువంటి వాళ్ళ కోసం మనం గేట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎలక్షన్ చేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలానే ఉంది. సో ఆ తర్వాత మరి మరలా ఓటమి పాలవుతారా లేకపోతే మళ్ళీ విజయం సాధిస్తారనేది విషయాలు పక్కన పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ప్లాన్ అయితే ఇలాగ ఉంది అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి త్వరలో ఆయన రాజీనామా చేస్తే ఎన్నికలు జరుగుతాయా లేకపోతే రాజీనామా చేసి వైసీపీలో చేరతారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కే. సో మొత్తం మీద మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ లేకుండా కూటమిలో ఒక పెద్ద బాంబు పేల్చారు. సో దీనివల్ల రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అంతుబట్టని విషయంగా ఒంగోలు పార్లమెంటు విషయం చర్చించుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా ఇది ఒకతెగట్లేదు. సో ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి. మరి పార్టీలో నుంచి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేదనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఏదైనా కూడా ఆయన ఒక్కటే మాట చెప్తున్నారు, నా కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఈ పదవిని సాక్రిఫైస్ చేస్తున్నాను, అందుకే రాజీనామా చేస్తున్నాను అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.